హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను వంకాయ మసాలా కూర అండ్ రాగి సంకటి చేస్తున్నానండి. ముందుగానేమో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా అందులోనే కొద్దిగా పసుపు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, అంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేనైతే అల్లం ముక్కలు అలాగే చేస్తానండి. అందులో కొద్దిగా జీడిపప్పు, కొబ్బరికాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదండి, ఇంట్లో మసాలా కాబట్టి. అందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తాలింపుకి నూనె వేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వండి. ఒకసారి అందులో టమాటా ముక్కలు కూడా వేసుకోండి, అవి ఒకసారి వేగనివ్వండి. ఈ వంకాయలండి, చిన్న వంకాయలు తీసుకున్నాను నేను. చిన్న వంకాయలు 4 గిన్నెలా కోసుకొని ఇలా వంకాయలా కోసుకొని వేసుకోండి. అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా పంచదార అండి. పంచదార ఎందుకంటే కండ్ర ఎక్కకుండా, వంకాయ కండ్ర రాకుండా ఉండడానికని వేస్తారు. చిన్న సాల్ట్, పంచదార, కొద్దిగా పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా ఈ నీళ్ళ వేసుకొని ఒకసారి వేగనివ్వండి, మగ్గనివ్వండి. మగ్గాక అందులో మన మసాలా, ఆడిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోండి. నేను కారం అది వేయలేదు కాబట్టి కారం కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. ఒకసారి వేగనివ్వాలండి. ఎప్పుడు కారం, పచ్చికారం వేసినప్పుడు ఒకసారి వేగనివ్వాలి. మసాలా ముద్ద కూడా వేగాలి కాబట్టి ఇలా ఒకసారి వేగనివ్వండి. మీకు కావాలంటే నూనె ఎక్కువ వేసుకోవచ్చండి. నేను మరీ ఎక్కువ వేయను. టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలుపుకున్నాక అందులో మనకి బఠానీలు కానీ, శనగలు కానీ ఉంటాయి కదండి, ఉడకబెట్టిన శనగలు కానీ, బఠానీలు కానీ, అవి వేసుకొని అందులో ములంకాయలు కూడా వేసుకున్నానండి. నేను చిన్న ములంకాయలా కోసుకొని ఉడకబెట్టి వార్చేసుకున్నాను. అవి కూడా వేసుకొని ఒకసారి వేగనిచ్చి అందులోనే కొద్దిగా నీళ్ళు వేసి ఇలా మగ్గనివ్వండి. వంకాయ ఉడకాలి. ఒకసారి వంకాయ, ఉల్లిపాయ ఉడకాలి. అందుకని మనం ఇలా మగ్గనిచ్చేసి పక్కన మగ్గుతూ ఉంటుందండి. ఈ లోపల మనకు రైస్ వండుకుంటాం కదండి, వండుకున్న అన్నమే నేను ఇలా చేశాను. ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాను. అన్నం నేను ఈ కప్పుతో తీసుకున్నానండి. ఒక కప్పుతో తీసుకున్నాను. తీసుకొని బాగా ఉడకనిచ్చాను. ఒకసారి బాగా ఉడికాక అందులోనే అదే కప్పుతో సోడిపిండి అండి, అదే రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండ కట్టకుండా కలుపుకోండి. కానీ ముందు జారుగా అనిపిస్తుంది, కానీ ఉడికి కొలిది మనం గట్టి పడుతుంది ముద్ద, చాలా బాగుంటుందండి. మీకు అప్పటికప్పుడు కావాలంటే చేసుకోవచ్చు. మన దగ్గర రైస్ ఉండిపోయిన రైస్ తిన్నామంటే చేసుకోవచ్చు. చేసుకొని చేయి కాలుతుంది కొద్దిగా, అందుకని గిన్నెలో తీసుకొని అలా వేసుకున్నాను. ఇది ఇలాగ 2 బౌల్స్ వేయండి నాకు. అందులో మసాలా కూర వేసుకున్నాను. అది లంచ్ అండి. అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మసాలా కూర ములంకాడ అవి ఉంటాయి కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. ఇలాగ వేసుకొని వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే నేనున్న ముద్ద కూడా పెరుగు వేసుకున్నాను. ఈ ఉన్న ముద్దలోనేమో నేను రాగి సంకట్లోనే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. ఇది వచ్చి అంబలి తాగిన